జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఏ జనులైతే ఈ కలియుగంలో ఈ నామాన్ని జపించి సులువుగా తరిస్తారో, ఈ నామాన్ని జపించే సుఖదుఖ భావాలను దృష్టితో చూస్తారో, ఈ నామాన్ని జపించే కామ క్రోధ లోభ మద మత్సరాలు అరిషడ్వర్గాలను జయించగలుగుతారో అదే శ్రీరామనామము. శ్రీరామనామ మహిమను తెలిపేటటువంటి రామనామ సంకీర్తనలో రోజుకి 2 శ్లోకాలను వాటి భావాన్ని తెలుసుకుంటున్నాము. ఇది పిల్లలకు కూడా తెలియజేయండి. మీరందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. అయితే రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ప్రణవమను ఓంకారనాథ బ్రహ్మమే శ్రీరామనామము, మనసు స్థిరముగా నిలుపగలిగడి మంత్రరాజము రామనామము. యుగారంభంలో సృష్టికి పూర్వము ఓంకారము ఏర్పడింది. బ్రహ్మ నిరంతరము జపించున్నది, శివుడు స్మరించున్నది శ్రీరామనామము. ఈ కలియుగంలో జనులు చంచల స్వభావము కలిగి స్వార్థంతో అశాంతితో ఈ కలియుగంలో దుఃఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. వీటన్నింటి నుంచి సులువుగా తప్పించి మనసును స్థిరముగా భగవంతుని యందు నిలుపునది శ్రీరామనామము. అందుకే రామనామాన్ని పలకండి, బాధలను పోగొట్టుకుందాం, సంతోషాన్ని పొందుదాం, ముక్తిని పొందుదాం. రామనామాన్ని 10 మందికి పంచండి. హిందువులైతే మీరు హిందూ ధర్మాన్ని కాపాడండి. రామనామాన్ని 10 మందికి పంచి అన్యమతస్థులు చొరబడకుండా, అవకాశం ఇవ్వకుండా హిందూ ధర్మాన్ని రక్షించండి. జై శ్రీమన్నారాయణ.